రఘువంశ తిలకుడు దశరథ నందనుడు శ్రీరామ మహాపట్టాభిషేక వేడుకతో భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. పరిపాలనా దక్షతతో సుభిక్ష రాజ్యాన్ని నెలకొల్పిన రాఘవోత్తముణ్ణి భక్తజనం కొనియాడే ఉత్సవం ఆద్యంతం అట్టహాసంగా సాగింది. నీరజాక్షి సీతమ్మతో కలిసి స్వామివారు రాజాధిరాజుగా సాక్షాత్కరించారు. భక్త రామదాసు తయారు చేయించిన ఆభరణాల విశిష్టతను వివరిస్తూ స్వామికి అలంకరించిన తీరు భక్తులకు పరమానందాన్ని కలిగించింది. ఖడ్గం చేతబట్టి కిరీటాన్ని ధరించి ఛత్ర చమరాలతో కొలువుదీరిన రాములూరిని చూసి భక్తజనం మురిసిపోయింది. వేద మంత్రోచ్చరణం మారుమోగుతుండగా సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి కొండంత అభయమిచ్చాడు. ఈ క్రతువుకు హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముందుగా ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దక్షిణ అయోధ్య అయిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకోవడం పట్ల గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు. విగ్రహాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మారకోటి ప్రదేకాశ మహదద్భుత దేహభృతే నమః. ఓం శ్రీరామాయ నమః.